హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఏంటి పెద్దమ్మ, ప్రశాంతంగా పడుకోనీయకుండా దొంగ దొంగ అని నిద్ర లేపుతున్నావు? కాసేపు పడుకొని పెద్దమ్మ అని చెప్పి చెర్రీ అంటాడు. ఒరే గగన్, దొంగని చెప్పావేంట్రా మన చెర్రీ గడిని పట్టుకొని అని శారద అంటూ ఉంటుంది. ఒరే చెర్రీ, ఓవర్ యాక్షన్ చేసింది చాలే గాని ఇక లే అని చెప్పి గగన్ అంటాడు. ఏంటన్నయ్య, రాత్రంతా చచ్చినట్టు ఆ అపూర్వ నక్షత్ర గోరింటాకలను నమ్మించాల్సి వచ్చింది అని చెప్పి చెర్రీ అంటాడు. చాలేరా ఓవర్ యాక్షను, లేవమంటున్నానా అని చెప్పి గగన్ అంటాడు. సరే లేశాను, ఏం చేయాలో చెప్పు అని చెప్పి చెర్రీ అంటాడు. ఒరే, చచ్చినట్టు ఆ అపూర్వ నక్షత్రాలను నమ్మించడం ఏంట్రా అని శారద అడుగుతూ ఉంటుంది. ఈరోజు భూమి మన కళ్ళ ముందు ఉందన్నా, భూమిని మనం ఆ సూర్యు నుంచి కాపాడుకున్నామన్నా, మన ఇంట్లో మత్తు పదార్థాలు పెట్టింది ఆ అపూర్వ అని తెలిసింది ఈ చెర్రిగాడి వల్లే అని చెప్పి గగన్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ జరిగిందంతా కూడా శారద భూమిలకు చెప్తూ ఉంటాడు. అపూర్వ సొంత అల్లుడని కూడా చూడకుండా చెర్రీని చంపాలని చూసిందా? నేను నమ్మలేకపోతున్నానరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నమ్మాలమ్మా, దానికి ప్రూఫ్ కూడా ఉంది. ఆ ప్రూఫ్ చెర్రీగడు తీసుకొచ్చి నాకు ఇవ్వటం వల్లే ఆ ప్రూఫ్ చూపించి అపూర్వను బెదిరించి భూమి ఆచూకీ తెలుసుకోగలిగాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మరి ఆ అపూర్వ నిన్ను చాపలో మూట కట్టింది అంటున్నావు కదరా, ఎలా బయటికి వచ్చావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. పెద్దమ్మా, నా కడుపులో అసలు కత్తే గుచ్చుకోలేదు. నేను అక్కడ బీట్రూట్ జ్యూస్ బాటిల్ పెట్టుకున్నాను పెద్దమ్మా. ఆ అపూర్వ వాళ్ళు నన్ను ఫ్రూట్స్ బౌల్ మీదకి తోసేయగానే అక్కడ నేనే కావాలని కత్తి పెట్టుకున్నాను. జ్యూస్ ప్యాకెట్కి కత్తితో పొడుచుకున్నాను పెద్దమ్మా. దాంతో నా పొట్టలో నుంచి జ్యూస్ బయటికి వస్తుంటే వాళ్ళంతా కూడా రక్తమని నమ్మేశారు. భయంతో టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వెంటనే నన్ను చాపలో మూట కట్టేశారు పెద్దమ్మా అని చెప్పి చెర్రీ అంటాడు. అదేరా, ఆ మూటలో నుంచి ఎలా బయటకు వచ్చావు అని శారద అడుగుతూ ఉంటుంది. వాళ్ళు అప్పటికప్పుడే నన్ను పూడ్చిపెట్టడానికి తీసుకెళ్లరు కదా పెద్దమ్మా, రాత్రి అయ్యే వరకు వెయిట్ చేశారు. ఆలోగా మూటలో ఉన్న నేను స్పృహలోనే ఉన్నాను కాబట్టి మూటలో నుంచి బయటకు వచ్చి వాళ్ళకు ఎలాంటి అనుమానం రాకుండా ఆ మూటలో రాళ్ళు క్లాతులు పెట్టి వాళ్ళను నమ్మించాను పెద్దమ్మా అని చెప్పి చెర్రీ పకపకమని నవ్వుతూ ఉంటాడు. ఒరే చెర్రీ, అంటే నువ్వు వాళ్ళ దృష్టిలో చనిపోయినట్టా అని శారద అంటూ ఉంటుంది. అంతే కదా పెద్దమ్మా అని చెప్పి చెర్రీ అంటాడు. ఎందుకు చెర్రీ ఇంత నాటకం ఆడావు అని భూమి అడుగుతూ ఉంటుంది. అన్నయ్యను అరెస్ట్ చేయించాలని మత్తు పదార్థాలు పెట్టింది ఆ అపూర్వేనని నాకు బాగా తెలుసు భూమి. అందుకే ఆ విషయం అపూర్వ అత్తయ్యతోనే బయట పెట్టించాలనుకున్నాను. అందుకే ఇంత నాటకం ఆడాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మా అన్నయ్యకు భార్య వయ్యావు, మా పెద్దమ్మకు కోడలు వయ్యావు, నాకు వదిన వయ్యావు, ఇంకా ఏమిస్తావు భూమి నాకు అని చెప్పి చెర్రీ అంటాడు. చెర్రీ, నువ్వు ఎప్పుడు ఇలానే నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని చెప్పి భూమి శారద చెప్తూ ఉంటారు. అలాని నన్ను ఆశీర్వదించండి, మీ ఆశీర్వాదాలే నాకు మంచి జరుగుతాయి అని చెప్పి చెర్రీ అంటాడు. తప్పకుండా చెర్రీ అని చెప్పి శారద అంటుంది. అవునన్నయ్య, నీ ఒంటి నిండా రక్తం ఏంటి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఏముందిరా, ఆ సూర్య నన్ను చావగొట్టాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. వాడు చావగొడుతుంటే నువ్వు అలా ఎలా ఊరుకున్నావు అన్నయ్య? నువ్వు తిరిగి కొట్టలేదా? ఇప్పుడే వాడు అంతు తెలుస్తాను అని చెర్రీ కోపంగా వెళ్ళబోతూ ఉండగా, ఒరే చెర్రీ ఆగరా, ఆగు. ఆల్రెడీ వాడిప్పుడు చచ్చిన పాముతో సమానం రా, వాడిని కూడా నేను బాగానే కొట్టాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి, ఇప్పటికైనా మా అన్నయ్య అంటే ఏంటో అర్థమైందా నీకు? మా అన్నయ్య కావాలని మత్తు పదార్థాలు నెక్లెస్ బాక్స్లో పెట్టి ఇచ్చాడని మా అన్నయ్యను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ఇప్పటికైనా మా అన్నయ్య అంటే ఏంటో అర్థమైందా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. అర్థమైంది చెర్రీ, మీ అన్నయ్యను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. సారీ బావా, నేను చేసిన తప్పుకు నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి భూమి అంటుంది. మీ ఇద్దరి మధ్య అపార్థాలన్నీ తొలగిపోయి ప్రేమగా ఉంటే చూడాలని ఉందిరా అని శారద అంటూ ఉంటుంది. నీ కోరిక త్వరలోనే నెరవేరుతుందిలేమ్మా అని చెప్పి గగన్ అంటాడు. భూమి, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, శివాని తీసుకొద్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. శివ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అన్నయ్య అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. శివని అలా ఎలా వదిలేస్తాన్రా? శివని ఆ సూర్యను నమ్మించడం కోసమే కొట్టినట్టు యాక్టింగ్ చేశాను, కానీ శివాని తీసుకెళ్ళి మన ఇందు వాళ్ళ ఇంట్లో సేఫ్గా ఉంచాన్రా అని చెప్పి గగన్ అంటాడు. ఇక దాంతో భూమి గగన్ని హగ్ చేసుకొని థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది.
శివ నీకు తమ్ముడైతే నాకు కాబోయే బామ్మరిది. అలా ఎలా వదిలేస్తాననుకున్నావు భూమి? ఆ సూర్యను నమ్మించడం కోసమే ఇదంతా చేశాను అని చెప్పి గగన్ అంటాడు. అన్నయ్య, నువ్వు భూమి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మన ఇందు వంశీ బావే శివాని తీసుకొని వస్తారు, సరేనా అని చెప్పి చెర్రీ అంటాడు. సరేరా చెర్రీ అని చెప్పి గగన్ అంటాడు. సరే అన్నయ్య, నీ ఒంటి నిండా గాయాలున్నాయి కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ ఫ్రెష్ అవ్వటానికి రూమ్లోకి వెళ్తాడు. భూమి, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా, 3 రోజులు అవుతుంది స్నానం చేసి అని శారద అంటూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి కూడా ఫ్రెష్ అవ్వటానికి రూమ్లోకి వెళ్తుంది. భూమి గగన్ ఇద్దరు కూడా ఫ్రెష్ అయ్యి కిందికి వస్తారు. రండి, కడుపు నిండా తిందురు, ఎన్ని రోజులు అవుతుందో తినక అని శారద అంటూ ఉంటుంది. అవునరా గగన్, ఆ మత్తు పదార్థాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది అపూర్వనేనని తెలిసింది కదా, ఆ అపూర్వను అలా ఎలా వదిలేస్తారా? ఆ అపూర్వకు శిక్ష పడాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఆ అపూర్వ మత్తు పదార్థాలు పెట్టినట్టు మన దగ్గర సాక్ష్యం లేదు, మనం ఏం చేయలేమమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అన్నయ్య, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ అపూర్వ నన్ను కత్తితో పొడవటం, నన్ను చాపలో మూట కట్టడం, ఒక గుంట తీసి గుంటలో పాతి పెట్టడం, ఇదంతా కూడా వీడియో ఫుటేజ్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్లి పోలీసులకు ఇస్తే ఆ అపూర్వను ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు కదన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. కరెక్ట్గా చెప్పావురా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే చెర్రీ, నువ్వు చెప్పినట్టుగానే ఈ వీడియో తీసుకెళ్ళి పోలీసులకు ఇస్తాను, ఇప్పుడు కాదు, కాస్త సమయం ఉంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అంటే అప్పటి వరకు నేను అజ్ఞాతంలో ఉండాల్సిందేనా అన్నయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం నీకేంట్రా, ఇక్కడ దర్జాగా ఉండు అని చెప్పి గగన్ అంటాడు. అయితే సరే అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక మరోవైపు రాత్రి అవుతుంది. అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. గగన్ మాత్రం భూమిని చూస్తూ అలానే ఉండిపోతాడు. ఇన్ని రోజులు భూమి ఒక్కతే నన్ను ప్రేమించింది, ఇప్పుడు నేను కూడా భూమిని ప్రేమిస్తున్నాను, ఆ విషయం భూమికి చెప్పాలి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఒక మంచి స్పెషల్ డే చూసి భూమికి ఐ లవ్ యూ చెప్తాను, నా మనసులో ఉన్న ప్రేమను చెప్తాను అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక గగన్ భూమి వైపు చూసుకుంటూ అలా బుక్స్ తిరిగేస్తూ ఉంటే భూమి డైరీ కనిపిస్తుంది. అందులో భూమి పుట్టినరోజని గగన్ చూస్తాడు. అంటే ఈరోజే భూమి పుట్టినరోజా, భూమికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని గగన్ మనసులో అనుకొని నిద్రపోకుండా రాత్రి 12 గంటలు అయ్యేసరికి రూమ్ అంతా కూడా డెకరేట్ చేస్తాడు. భూమి నిద్రపోతూ ఉంటే భూమిని చూసి మెల్లగా భూమి ముఖం మీద పేపర్లు పడేటట్టు బెలూన్ని పిన్నీసుతో గుచ్చేస్తాడు. దాంతో భూమి ముఖం మీద పేపర్లు పడుతూ ఉంటాయి. నిద్రపోతున్న భూమి స్పృహలోకి వస్తుంది. గగన్ చాటుగా ఉండి భూమి ఎలా సర్ప్రైజ్ అవుతుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడే శారద వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమి హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ అత్తయ్య అని భూమి అంటుంది. అక్క హ్యాపీ బర్త్డే అని శివ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ శివ అని చెప్పి భూమి అంటుంది. ఇక అప్పుడే మెల్లగా బెలూన్ల చాటును దక్కున్న గగన్ కూడా భూమి దగ్గరకు వచ్చి భూమి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని భూమి చెప్తూ ఉంటుంది. చెప్పు భూమి, నీకు బర్త్డే గిఫ్ట్ ఏం కావాలి అని గగన్ అడుగుతూ ఉంటాడు. నేను అడిగితే నువ్వు ఇవ్వటం ఏంటి బావా, నా మనసులో ఉన్న కోరిక ఏంటో తెలుసుకొని ఇవ్వాలి కదా అని చెప్పి భూమి అంటుంది. అది కాదు భూమి, నీ ఇష్టం ఏంటో నాకు సరిగా తెలియదు కదా, నీకు నచ్చింది ఇస్తే నువ్వు కూడా సంతోషపడతావు కదా అని చెప్పి గగన్ అంటాడు. నీకు నచ్చింది ఇవ్వు బావా, తీసుకుంటాను అని భూమి అంటూ ఉంటుంది. సరే భూమి అని చెప్పి గగన్ ఇప్పుడే వస్తాను అని చెప్పి మెల్లగా కిందికి వెళ్తాడు. ఒక మువ్వను తీసుకొని భూమి దగ్గరకు వచ్చి భూమి నీ బర్త్డే గిఫ్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి బావా అని భూమి అంటూ ఉంటే సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటాడు. కళ్ళు మూసుకో, అదేంటో నేను చూపిస్తాను అని గగన్ అంటూ ఉంటే భూమి కళ్ళు మూసుకుంటుంది. దాంతో గగన్ మెల్లగా కళ్ళు తెరువు భూమి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక భూమి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. అప్పుడు గగన్ చేతిలో మువ్వ ఉంటుంది. మువ్వను చూసి బావా బావా ఇదెక్కడిది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇది నా చిన్ననాటి స్నేహితురాలు నాకు ఇచ్చిన గిఫ్ట్ భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఎవరు బావా ఆ స్నేహితురాలు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదు భూమి, పసితనంలోనే పాల బుగ్గలతో నాకు చిన్నగా దొరికింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి బావా, పసితనంలోనే నీకు ప్రేమ అని భూమి అడుగుతూ ఉంటుంది. అది ప్రేమ కాదు భూమి, ఫ్రెండ్షిప్ అని చెప్పి గగన్ అంటాడు. ఇన్ని రోజులు నువ్వు ఆ అమ్మాయి గుర్తుగా ఇది దాచుకున్నావంటే ఖచ్చితంగా అది ప్రేమే బావా అని భూమి అంటుంది. ఏమో భూమి, అవన్నీ నాకు తెలీదు అని చెప్పి గగన్ అంటాడు. నేను ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా ఈ మువ్వను దాచుకున్నాను. ఈ మువ్వ అంటే నాకు చాలా ఇష్టం, చాలా స్పెషల్, దాన్ని నీకు బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పి గగన్ అంటాడు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అంటుంది. నాకు కూడా ఈ మువ్వ స్పెషలే బావా అని భూమి అంటూ ఉంటే నీకు కూడా స్పెషలా, ఎందుకు అని గగన్ అంటూ ఉంటాడు.
బావా నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వటం కాదు నేనే నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని భూమి అంటుంది. ఏంటా సర్ప్రైజ్ అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఈ మువ్వ ఎవరిదో చెప్పనా అని భూమి అంటూ ఉంటే, ఈ మువ్వ ఎవరిదో నీకు తెలుసా భూమి అని గగన్ అంటూ ఉంటాడు. నాకెందుకు తెలియదు బావా అని భూమి అంటుంది. అయితే చెప్పు అని గగన్ అంటూ ఉంటే, ఈ మువ్వ నాదే బావా అని భూమి అంటుంది. వాట్ అని గగన్ అంటూ ఉంటే, అవును బావా, ఆ రోజు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర టెడ్డీ బేర్లో నువ్వు కాపాడింది ఎవరినో కాదు బావా నన్నే అని భూమి అంటూ ఉంటుంది. నిజమా భూమి అని గగన్ అంటూ ఉంటే, అవును బావా, చెర్రీ ద్వారా ఈ విషయం తెలుసుకున్నాను. ఆ రోజు నువ్వు నన్ను కాపాడి ఉండకపోతే నేను ఇంత పెద్దదాన్నై నీ కళ్ళ ముందు ఉండేదాన్నే కాదు బావా అని భూమి అంటూ ఉంటుంది. నిజంగా ఇది నాకు చాలా సర్ప్రైజ్ భూమి అని చెప్పి గగన్ భూమిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.